పేపర్స్ లాస్ట్ ఇయర్ మహేంద్ర వాళ్ళన్న మీ క్లాస్ మొత్తం రావడం మాట్లాడుకుందాం. 9th క్లాస్ అందరూ రావు. 8th క్లాస్ ఆడుతున్నాడే. పరమేశ్వరుడు పులా పరమేశ్వరుడు పిలుచుకున్నాడు. అయిపోయింది పనిచేది. మొత్తం అవుతుండ్రా వాళ్ళు ఇది కరెంట్ తీగ రాడు పడి కాలిపోయింది. ఈ లైన్ నుంచి కడుగుదాం లోపల వచ్చి ఇంకా లైన్ వేస్తున్నాడు. చేతులు కిందకి సార్ మేడం చీసా అంట ఆడు సార్ చీసా అంట వాడు గాడికి చంపినట్టుంది.
వెళ్ళిపోవాలా ఇక్కడ చూడమని ఇద్దరిని వాడితో నేను వీళ్ళు మీ ఇద్దరు బాబు అలా ముగ్గురు పక్క జరగన్నా నాయన ముగ్గురు పక్క జరగడం వద్దు అలా నాయన అట్లా కాబట్టి వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంటిది నేను ఇంట్లో లాక్డ్. మన ఊళ్ళో మ్యాన్ నిలబెట్టి ఎలా పక్కకు పోతాను వెళ్ళిపోతా
గ్రామ పెద్దలకు, ఆయా గ్రామాల నుంచి వచ్చినటువంటి పేరెంట్స్కు, స్టాఫ్ మెంబర్స్కు, విద్యార్థిని విద్యార్థులకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏపీ రామయ్య గారు తమ స్థానాన్ని అలంకరించారు. వారిని ఈ స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి అదేవిధంగా జిల్లా యాదవ సంఘ సెక్రటరీ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ భూసన్న గారు శాలువాతో సత్కరిస్తారు. ఆహ్వానిస్తున్నాం. వారిని పట్లయ్య గారు పూలమాలలతో సత్కరిస్తారు. పెద్దలు, ఈ స్కూలు ఫౌండర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ భీసన్న గారు వేదిక మీదకి రావాల్సినదిగా కోరుచున్నాం. వారిని రవికుమార్ సార్ గారు సత్కరిస్తారు పూలమాలతో. शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। తల్లి నిన్ను దళంచి పుస్తకం చేతన్ బోనితిన్ నీవు నా ఇల్లం బంధుని నెలకి తుమనముగా పుష్పుల్ జగదమ్ముల్ కౌశల్యం జగన్మోహిని ఎల్లక్షి సరస్వతి భగవతి పూర్ణేంద్రుంబాన చైనీస్
హై స్కూల్కు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా తమ అమూల్యమైన చేతుల మీదుగా జెండా ఎగురుతుండగా క్లాప్స్ కొట్టకుండా సెల్యూట్ కొట్టవలసినదిగా మనవి చేస్తున్నాను. ఆర్డర్. ఇప్పుడు ఫ్లాగ్ సాంగ్స్ వచ్చేసి 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు మహేశ్వరి, భాగ్యలక్ష్మి, రేష్మ వచ్చి ఫ్లాగ్ సాంగ్స్ వాడతారు. विजयी विश्व तिरंगा प्यार झंडा ऊंचा रहे हमार सदा शक्ति बरसाने वाले కొని ఇక జీవనయానం చేయుదం తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదం భావం భాగ్యం చూచుకొని ఇక జీవనయానం చేయుదం. ఏపీ రామయ్య గారికి, పుల్లయ్య గారికి, స్కూల్ కరెస్పాండెంట్ గారికి, టీచర్స్ గారికి, నా యొక్క విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమిటంటే, మనకి స్వాతంత్రం వచ్చి 55 సంవత్సరం ఇది మనకు ఇంతకుముందు దేశ నాయకులైనటువంటి గాంధీజీ గారు, నవరోజీ, జవహర్లాల్ నెహ్రూ, అల్లూరి సీతారామరాజు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరందరూ మన దేశానికి త్యాగం చేసి మనకు స్వాతంత్రం తెప్పించారు. మనకు స్వాతంత్రం వచ్చి ఇది 55వ సంవత్సరం. మనకు రామయ్య గారు స్వాతంత్రం వేడుకొని నా యొక్క నమస్కారాలు. గౌరవనీయులైనటువంటి వేదికను అలంకరించిన రామయ్య సారు గారు, పుల్లయ్య సారు గారు, మన పక్క గ్రామాల్లో ఉన్నటువంటి పాలకొలను అండ్ హుస్నాపురం సర్పంచెస్, మిగతా పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు స్వాతంత్ర వేడుకల శుభాశిస్సులు. మరికొన్ని పండుగలు మరికొంతమంది చేసుకుంటారు. ఆయా మతాలను బట్టి ఆయా పండుగలు అంటూ ఉంటాయి దేశంలో, మనం చూస్తూ ఉన్నాం. అయితే భారతదేశంలో ప్రాముఖ్యమైనటువంటి 2 పండుగలు ఉన్నాయి. అది కొందరు మతస్థులు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తారీఖు వచ్చినటువంటి వాడు 10% ఉన్నటువంటి జనాభా ఎలా పరిపాలించగలిగాడు? 200 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు. ఇక్కడ మాకుంది స్వేచ్ఛ ఇస్తారు, మాకు స్వేచ్ఛగా నడుచుకోవడానికి అవకాశం ఇస్తారు, స్వేచ్ఛగా బోధిస్తాం, స్వేచ్ఛగా నేర్పిస్తాం. ముగ్గురు అమ్మేశ్వరకే తోటి నా వెంట ఉంటూ ముందు నడిపిస్తూ నా వెంట తిరుగుతూ మాకు సలహాలు ఇస్తున్న మా తాతగారైన జి పుల్లయాదవ్ గారికి, పాలకులను సర్పంచ్ గారికి, ఇక్కడ చేసే స్టాఫ్కు, బాలికలకు అందరికీ వందనములు. మనకు మీకు తెలిసిన విషయమే, స్వతంత్రం వచ్చి 55 ఏళ్ళు దాటి 52 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. స్వేచ్ఛ అంటే బ్రిటిష్ పరిపాలనలో స్వేచ్ఛ లేకుండా పరిపాలిస్తున్నారు. కానీ దాని కొరకు మన జాతీయ నాయకులైనటువంటి జవహర్లాల్ నెహ్రూ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, మన లాలా జలపతి రాయ్ కానీ,
సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఎంతోమంది నాయకులు కష్టపడి శ్రమించి ప్రాణాలు కూడా ఒడ్డి పోరాడి ఈరోజు మనకు స్వేచ్ఛ 100 మందితో స్థాపించినటువంటి ఈరోజు 400 మందికి చేరుకోయిందంటే మీరు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ బాలబాలికలు కానీ ఎంత కష్టపడి శ్రమిస్తున్నారో ఇక్కడ ఉన్న ఓరకల్ మండల ప్రజలందరికీ తెలుసునని నేను ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. ఇదే విధంగా వారికి ఈ స్కూల్ కరెస్పాండెంట్ బుగ్గరామేశ్వర స్కూల్ శేఖర్ గారికి, వారి తండ్రి గారైన చిన్నబీసన్న గారికి, తోటి ఉపాధ్యాయులకు, ఇక్కడ వచ్చేసిన పెద్దలకు, స్కూల్ బాలబాలికలకు, విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారం అర్పిస్తున్నాను. ముందు గురుహరి గురుహర గురు బ్రహ్మ గురువే సాక్షాత్ పరం బ్రహ్మ. ఇహము నుండి పరం చూపేవాడు గురువు. అంటే ఎంత మొద్దు వాడినైనా రుద్ది విద్యాబుద్ధి చెప్పి వాడిని జ్ఞాని చేసే శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంది, ఎవరికి లేదు. దాంట్లో అంతకంటే ముందు తల్లికి కొంచెం బాగా ఉంది. తల్లి మొదటి గురువు అందరికంటే. ఈ గురువుల గారికి, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు అందరికీ నా విన్నపం ఏమంటే, విద్య అనేది ఈ జగత్తులో ఏది దానికి విలువ పట్టలేదు. విద్య అనేది ఒక భూషణం, మణి సర్పం అంటారు దాన్ని. విద్య అనేది ఒక భూషణం. ఈ దేశానికి రాజుంటే ఆ దేశానికి మాత్రమే రాజు. ఈయన పోయినాడు. అక్కడికి పోతే రైలు దిగిపోతున్నాడు, ఉరుకుతున్నాడు. టైం అయింది, ఇప్పుడు మేము వచ్చేటే తొందరగా. అట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ ఆయన పోయినప్పుడు నా యొక్క మనవి ఏమంటే, మీరు తలుచుకుంటే ఏమైనా చేస్తారు గురువులు. గురువు అంటే మామూలు పదం కాదని. గురువు అనేటువంటి గు అని అంటే చీకటి, గు అంటే తెగటం, కత్తి. గు అనే చీకటి అంధకారము ఊచే కొట్టివేయి చంద్రాయుధం. ఆయుధం లాంటి వాళ్ళు గురువులు. అందుకే పల్లెల్లో అంటుంటారు, కత్తిపోటున పడవచ్చు కానీ ఆ కర్ణమే కలంపోటు పడకూడదు రాని. అట్లా గురువుల్లో ఉండే సత్తా ఏదంటే వాళ్ళు ఏమైనా చేయగలరు, చేసే శక్తి వాళ్ళకి ఈశ్వరుడు ఇచ్చాడు. గురువు అనే పదము చాలా గొప్పది. కాబట్టి ఈ గారికి, వివిధ ప్రదేశం నుంచి వచ్చిన పేరెంట్స్కు, టీచర్స్కు నా హృదయపూర్వక నమస్కారం. విద్యార్థులకు ఇట్లా పండుగలు చేసుకుంటుంటారు, కానీ ఇది జాతీయ పండుగ. ఈ స్వాతంత్ర దినోత్సవం మనకు ఎలా వచ్చింది? ఇంతకుముందు మన జాతీయ నాయకులు ఎన్నో పోరాటాలు చేసి, అంటే మనం ఇంతకు మునుపు బ్రిటిష్ వారి పాలనలో ఉన్నాం. మనకు ఇంత స్వాతంత్రం లేదు, ఇంత సొంత నిర్ణయాలు తీసుకునేది లేదు. వాళ్ళ పాలనలో మనం బానిస బతుకుతుంటే మన నాయకులంతా సమైక్యంగా కృషించుకొని ప్రతి విద్యార్థి మంచి క్రమశిక్షణతో, మంచి అలవాట్లతో ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి విద్యార్థి జీవనాన్ని గడించాలి. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం, ఆ లక్ష్య సాధనలో నిరంతరం కృషి చేయాలి. ఇప్పుడు మన సభాలి అంటే ప్రతి ఒక్కరూ మనం సాధించాలి అని అనుకుంటే కంపల్సరీ సాధిస్తాం. మేము 91 సంవత్సరంలో 100 మంది విద్యార్థులతో స్టార్ట్ చేశాం ఈ సంస్థని. ఎన్నో అష్టకష్టాలు పడి ఫస్ట్ 5 సంవత్సరాల్లో ఏం పెద్ద అభివృద్ధి చెందలేకపోయాం. తర్వాత రిజల్ట్స్ బాగానే, ఇప్పటి వరకు రిజల్ట్స్ బాగానే డెవలప్ అవుతున్నాయి. అంటే మేము ఈ ఏరియాలో అందరి ప్రజల సహాయ సహకారాలు తీసుకున్నాము. చాలా లేట్ అయింది. కావున ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, నేను ఒక డాక్టర్ని కావాలని, లేదా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కావాలని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కావాలని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి ఈ స్టేజ్లోనే. దాని కృషికి ఆశిస్తూ ఈ
ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ స్వాతంత్ర దినోత్సవ గౌరవనీయులు శ్రీ ఏపీ రామయ్య గారు ప్రజెంటేషన్ ను బహుకరిస్తారు. ఈ ఐశ్వర్య 4వ తరగతి చదువుతున్నది. శేఖర్ సార్ గారికి ఏకైక కుమార్తె, ముద్దుల కుమార్తె. రన్నింగ్ లో మొదటి స్థానాన్ని సంపాదించుకుని సెకండ్ పిల్లవారి వాళ్ళకి ప్రైజ్ బహుకరిస్తారు. ఏమయ్యా లైన్ రండి అమ్మా, లైన్ రండి, లైన్ రండి. ఫామ్ అట్లా ఇక్కడ సగం అక్కడ సగం మొత్తం పట్టుకోవాలంటే పట్టుకోలేరు. ఇక్కడ ఇద్దరు వే ఆకారం నిలబడి మొత్తంగా ఆడ సార్ పక్కన ఉండే వాళ్ళు మాత్రం ఇద్దరు పట్టుకోండి ప్లాంటేషన్స్. బాబు వే ఆకారం మొత్తం స్టడీ ఎస్ రమేష్, సి మహేంద్ర, పోండి. నెక్స్ట్ ఎం మౌలాలి, సెకండ్ ఎం భాస్కర్, హాపింగ్ రేస్, ఫస్ట్ ప్రైజ్.
జీ సుమిత్ర 10th క్లాస్. సరిత చైతన్య 5th క్లాస్. సెకండ్ ప్లేస్ పేరు దివ్య. వస్తాను సార్ వీడియో తీసినాక కానీ టీం